కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భవిష్యత్తు కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతుంది. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడతారని లేదు ఆ పార్టీలో చేరుతారంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో తీన్మార్ మల్లన్న రహస్య సమావేశాలు అవుతున్నారనే టాక్ కూడా వస్తోంది. అయితే సస్పెన్షన్ తో పాటు తనపై వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించబోతున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇవాళ సాయంత్రం మీడియా ముందుకు రాబోతున్నారు. బీసీ వాదం, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో పాటు తన భవిష్యత్తు కార్యాచరణపై తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేయనున్నారు. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ ప్రదీప్, మనం చూస్తున్నాం నిన్న వచ్చినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో టీచర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఒకటి బీసీకి సంబంధించి ఒకటి రెడ్డి సామాజిక వర్గం అంటే రెండు కూడా ఎమ్మెల్సీ కోటాలో టీచర్ సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం వచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇవాళ రావాల్సిన అవసరం ఉంది, ఇవాళ సాయంత్రానికి కానీ రేపు కానీ. అయితే ఈ మూడు వాటి మీద ఆయన పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న ప్రచారం చేశారు. బీసీలు గెలవాల్సిన అవసరం ఉంది, బీసీ నినాదం బతకాల్సిన అవసరం ఉందని కూడా ఆయన కొంతకాలంగా చేస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో, ఆయనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అన్నటువంటి దాని మీద కూడా ఆయన ఈ ఎమ్మెల్సీ ఫలితాల మీద ఆయనకు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన నిన్న నుంచి కూడా ఆయన సందిగ్ధంలో ఉన్నారు, మీడియా ముందుకు రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. బట్ ఫలితాలు చూసిన తర్వాత ఒకసారి ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ బయటకు వచ్చి మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నటువంటి ఆలోచనలో తీన్మార్ మల్లన్న అయితే ఉన్నారు. ఒక్కసారిగా ఆయన మనం ప్రస్థానం చూస్తున్నట్టయితే ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి కూడా ఒక రెబల్ మాదిరిగా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక మార్కు అయినటువంటి ప్రస్థానం మనం చూసి వచ్చాం. దాని తర్వాత వరంగల్లో జరిగినటువంటి భారీ మీటింగ్ కావచ్చు, దాని తర్వాత కులగణన అంశం మీద మాట్లాడడం కావచ్చు, ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మేధావులకు సంబంధించిన బీసీ మేధావుల ఫోరం సంబంధించినటువంటి దీంతో పాటు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య ఎంపీ గాని, జాజిల శ్రీనివాస్ గౌడ్ బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు గాని, అదేవిధంగా వక్లాబండ కృష్ణమోహన్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కావచ్చు, ఇట్లా పలువురు బీసీ సంఘాల మేధావులతో ఈ రోజు సమావేశం కావాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రెస్ మీట్ రేపు పెట్టి ఇవాళ సీక్రెట్ గా ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో తీన్మార్ మల్లన్న ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా ఒక మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉందని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం నన్ను సస్పెండ్ చేసింది అనేటువంటి విషయం మీద ఆయన చెప్పుకునే అవకాశం ఉంటుంది. సస్పెండ్ చేసినా నా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఆయన చెప్పుకునే అవకాశం ఉంది. అవసరంటే ఇప్పటికే ఆయనకు ఆఫర్స్ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక జనసేనకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టాలన్నటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఆయన కలిసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పగ్గాలు ఆయనకు అప్పగిస్తారని ఒక ప్రచారం జరుగుతూ వస్తోంది. లేదంటే బీసీలకు సంబంధించిన ఒక పార్టీ ఇంతవరకు లేదు. పార్టీ ఎందుకంటే గతంలో ఆర్కిస్తే కూడా పార్టీ పెట్టాలని అనుకున్నారు, కానీ పెట్టలేకపోయారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మొన్నటి వరకు వైసీపీకి సంబంధించిన ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీ పెట్టలేకపోయారు కాబట్టి ఈసారి మల్లన్న ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి పార్టీ పెడితే ఎట్లా ఉంటుందని ఒక చర్చ కూడా ఈ రోజు సాయంత్రం కీలకమైనటువంటి సమావేశాల్లో ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఆయన అటాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడా కూడా తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసిందో అనే విషయం మీద ఆయన చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం కులగణన తప్పు పట్టాను, కులగణన సరిగా శాస్త్రీయంగా జరగలేదు అన్నటువంటి విషయం మీద మాత్రమే నేను మాట్లాడాలని చెప్పుకునే అవకాశం ఉంది. అయినా పర్వాలేదు, నేను నా భవిష్యత్తు కార్యాచరణ నిర్మించుకుంటానన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే ఆయన మొన్న కళింగ భవన్ లో కానీ, దాని తర్వాత ఆయన మేధావులతో మాట్లాడుకోవడం కానీ ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. గడిచిన 3 రోజులుగా ఈ తతంగం అంతా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెగదెంపులు జరిగినటువంటి నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను ఈ రోజు సాయంత్రాన్ని ఆయన ప్రకటించే అవకాశం ఉంది. రేపు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెడతారనేటువంటి చర్చ జరుగుతోంది. ఎందుకంటే పార్టీలో చాలా మంది కూడా మాట్లాడారు. గతంలో మొన్న చిన్నారెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడారు. 90 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగిన ఎవరు కూడా ఎమ్మెల్సీగా గెలిపియలేదు అని మహబూబ్ నగర్ సంబంధించినటువంటి విషయం మాట్లాడారు. అంతకంటే ముందు మొన్న అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ మాట్లాడారు. అంతకంటే ముందు మరికొంతమంది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా చాలా సార్లు కూడా ఏకంగా పిసిసి అధ్యక్షుని పట్టుకొని కానీ, లేదంటే ముఖ్య నేతలను పట్టుకొని కూడా ఆల్రెడీ గతంలో మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఎవరికి లేని క్రమశిక్షణ చర్యలు నా మీదనే ఎలా చేస్తారని కూడా ఆయన తీర్మానం మల్లన్న చెప్పుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఖచ్చితంగా తన భవిష్యత్ కార్యాచరణ మాత్రం ప్రకటించుకునే అవకాశం ఉంది. బీసీ మేధావులతో ఆయన సమావేశం అవుతున్నారు. బీసీ మేధావుల సమావేశంలో
జెండా ఇవన్నీ కూడా ప్రకటించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు పెట్టేటువంటి చిరంజీవులు ఆఫీస్ లో పెట్టేటువంటి ఈ కీలకమైనటువంటి మీటింగ్ అనేది ఖచ్చితంగా కూడా ఒక కార్యాచరణకు రూపుదిద్దుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు, తిన్మర్ మల్లన్న కూడా ఢిల్లీలో ఉండి పెద్దలను కలుస్తున్నారు, ఒక చర్చ నడుస్తుంది కదా, అంటే అక్కడనే ఈ సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉందా? వాస్తవానికి మొన్న 5వ తారీఖు నాడు ఆయనకు వచ్చినటువంటి నేపథ్యంలో 12వ తేదీకి ఆయన క్రమశిక్షణకు సంబంధించినటువంటి రిప్లై ఇవ్వాల్సి ఉండే, కానీ ఆయన కావాలనే రిప్లై ఇవ్వలేదు అనేటువంటి చర్చ తీర్మానం మల్లన్న అభిమానులు కావచ్చు, తెలంగాణ కొంతమంది బీసీ సంఘాలలో కావచ్చు వినపడుతున్నట్టు మాట. అంటే వాస్తవానికి చెయ్యని తప్పుకు, ఎందుకంటే అధిష్టానానికి ఏదైతే ఏఐసీసీకి నేను బాధ్యుని తప్ప ఇక్కడ గాంధీ భవన్ కు నేను బాధ్యుని కాదు, నేను కేవలం కులగణన లెక్క తప్పు ఉందని మాత్రమే చెప్పాను అని కూడా చెప్పేవారు. అదైతే రేవంత్ రెడ్డికి మీద కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కించపరిచానటువంటి స్టాక్ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కేవలం కులగణన పత్రాలను కాల్చడం వల్లనే పార్టీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది, అందుకనే సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి. వ్యక్తిగతంగా మల్లన్న బీసీ వాళ్ళని ఎంచుకోవడం నాకు ఇష్టమే అన్నటువంటి విషయం మీద కూడా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తులు చెప్పారు. అందుకని ఈ విషయం మీద రీసెంట్ గా మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడు సందర్భం కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన సందర్భంలో కావచ్చు, మల్లన్న మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే దాని మీద చాలా సేపు తర్జన పడినటువంటి పరిస్థితి చూశాం. అయితే గతంలో రెడ్డిలను తిట్టినటువంటి సందర్భంలో కానీ, లేదంటే తనకు బీసీలు ఓట్లేస్తే చాలు రెడ్డి సామాజిక వర్గం నాకు పెద్దగా అవసరం లేదన్నటువంటి విషయంలో కానీ ఎన్నిటి మీద కూడా చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణన పత్రాలను ఎప్పుడైతే చింపిందనేటువంటి రీజన్ ఏదైతే ఉందో దాని మీదనే ప్రధానంగా ఆ కాజు చూపించి మల్లన్న మీద వేటు వేసినట్టుగా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అదేవిధంగా నరేందర్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా మల్లన్న చాలా ప్రెస్టేజ్ తీసుకున్నారు, అక్కడ ఆ పార్టీ 4వ డిజిట్ కి పడిపోయింది, అంటే దీని మీద కూడా చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన బీసీ వ్యక్తులు పార్టీలు ఎవరైనా కూడా బీసీ వ్యక్తులను గెలిపించాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయం మీద చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టారు కనుక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని గెలిపించండి అన్నటువంటి విషయం చెప్పారు. దాని రిజల్ట్ వేరే రకంగా వస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా బీసీ నినాదం ఈ మధ్య కాలంలో తీసుకున్నప్పటికి కూడా గణనీయంగా ఓట్లు సాధించగలిగామన్నటువంటి మెసేజ్ మల్లన్న చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ నినాదం మరింతగా అంటుకునే అవకాశం ఉంటుంది. రానున్న 2028 జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ ఉద్యమం అనేది బీసీ మొత్తం ఒక చర్చ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక అగ్నిలాగా మారే అవకాశం ఉంటుందని కూడా తిరుమల మల్లన్న అభిమానులు కావచ్చు, తిరుమల బీసీ సంఘాల నేతలు కావచ్చు చెప్తున్నాడు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి బేస్ చేసుకొని ఖచ్చితంగా చట్టసభల్లో తో పాటు అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 42% ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కనుక ఈ రోజు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.